బట్టి, నీ దయను బట్టి, ఇంతవరకు మీరు చేసిన ఏర్పాట్లన్నిటికీ మీకు వందనాలు. దేవా, మీరెంత గొప్ప దేవుడవు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తనకు సాటి అయిన సహాయముగా ఆదామునకు హవ్వను సిద్ధం చేసినట్లు మరి సునీల్కు నయోమిని సిద్ధం చేసినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతనపరచండి. ఈ సమయం మాకు అందరికి ఆశీర్వాదకరంగా చేయండి. రావాల్సిన మా ప్రియులందరినీ త్వరపెట్టి తీసుకుని రండి. దేవ, కార్యక్రమం అంతా ప్రారంభం నుండి చివరి వరకు ఘనముగా మీకు మహిమకరముగా జరగడానికి కృపదాయి చేయండి. మీ సన్నిధి మేము అనుభవించడానికి సహాయం చేయండి. అలనాడు కానా పెండ్లిలోనికి మీరు మీ శిష్యులు ఎలా ఆహ్వానించబడ్డారు, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభువా. మీరు రండి, మా మధ్యకి రండి, నాతో మాట్లాడండి, మీ వాక్కు మాకు దయచేయండి ప్రభువా. ఈ వివాహము అన్ని విషయములే ఘనమైనదని రాయబడినట్లుగా మీరే ఘనముగా మీకు మహిమకరముగా జరిగించుకొని మీ నామాన్ని మహింపరుచుకునండి. దేవా, సునీల్, నయోమిలు ఇరువురు అంతము వరకు నమ్మకముగా నిలిచి ఫలించి వృద్ధి పొంది నిన్ను మహింపరచుటకు సహాయం చేయండి. నీ వాక్యములో ఉన్న సారము వారి జీవితంలోనికి రానివ్వండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించుదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు అలవాడు గల ఆశీర్వదించబడును. సీయోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. నీ పిల్లలను చూచెదవు అనే మీ వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరే ప్రారంభం నుండి చివరి వరకు జయకరంగా జరిగించండి. మీరు ఇచ్చిన చక్కని మ్యూజిక్కై ప్రభువా, మా ప్రియులందరికై, ఈ సౌండ్ సిస్టమ్కై, లైటింగ్కై, సమస్త ఏర్పాట్లకై, డెకరేషన్కై మీకు వందనాలు. ఈ చక్కని ఏర్పాట్లన్నిటికై మీకు వందనాలు. మీ సన్నిధిని, మీ పరలోక వాతావరణాన్ని అనుభవించడానికి కృపద ఇచ్చేయండి అని ప్రారంభం నుండి చివరి వరకు తోడై ఉండి ఏ ఆటంకము లేకుండా అన్ని విషయాల్లో సహాయం చేసి మహిమ పొందండి అని, ప్రతి కీడు తప్పించి మీ రక్త ప్రోక్షణ అనుగ్రహించి మీ సన్నిధి తోడుగా ఉంచి విజయము దయచేయండి అని యేసుక్రీస్తు పుణ్యనామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము విను వెంటనే, విను వెంటనే. నా స్తుతియాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము విను వెంటనే, విను వెంటనే.
మనసుతోను నేను చేయు విన్నపములు ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా విజ్ఞాపన చేయుచున్నావా నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము విను వెంటనే విను వెంటనే ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు మరణపు ముల్లును విరచితివా నాకై మరణ భయము తొలగించితివా మరణపు ముల్లును విరచితివా నాకై మరణ భయము తొలగించితివా భయము తొలగించితివా నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము విను వెంటనే విను వెంటనే పెండ్లి కుమారుడు వివాహ వేదికను అలంకరించబోతూ ఉన్నాడు.
పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణించగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణించగలరా వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణించగలరా వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణించగలరా పరిశుద్ధ తనయోడ నరరూపధారుడ పరిశుద్ధ తనయోడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణించగలరా చేతులు కడుక్కుంటా గంటావారి వివాహ మహోత్సవానికి కూడి వచ్చినటువంటి బంధుమిత్రులకు శ్రేయభిలాషులకు సంఘ బిడ్డలందరికీ దైవ సేవకులకు ప్రత్యేకమైనటువంటి శుభవందనాలు. అలాగే పాల్ గారికి జయశ్రీ గారికి అనుగ్రహించబడినటువంటి బహుమానము గర్భఫలము ఆయనిచ్చు బహుమానము కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. మరి స్వాస్థ్యానికి ఈరోజు దేవుని కృపలో ఒక కుటుంబము నీతి కలిగినటువంటి కుటుంబము ఈ లోకంలో స్థాపించబడబోతుంది. దేవుడు స్తుతిస్తూ ఒక స్తుతి గీతాన్ని పాడుతూ దేవుని మహిమపరుద్దాం. యెహోవా బహుమానము దేవుని గర్భఫలము మన పిల్లలే స్వాస్థ్యము. యెహోవా బహుమానము దేవుని గర్భఫలము మన పిల్లల స్వాస్థ్యము.
యెహోవా బహుమానము దేవుని గర్భఫలము మన పిల్లల స్వాస్థ్యము. యెహోవా బహుమానము యౌవన కాలమందు కలిగిన పిల్లలు అంబుల పొద నిండుగా నింపుకొనిన ధన్యులు. యౌవన కాలమందు కలిగిన పిల్లలు అంబుల పొద నిండుగా నింపుకొనిన ధన్యులు. గుమ్మములందు వారు విరోధులతో వాదింతురు. గుమ్మములందు వారు విరోధులతో వాదింతురు. గుమ్మములందు వారు విరోధులతో వాదింతురు. యెహోవా బహుమానము దేవుని గర్భఫలము మన పిల్లల స్వాస్థ్యము. యెహోవా బహుమానము దేవుని గర్భఫలము మన పిల్లల స్వాస్థ్యము. యెహోవా బహుమానము దేవుని యందు భక్తి భయమున్న పిల్లలు దేవుని వారసులు, క్రీస్తు తోడి వారసులు. దేవుని యందు భక్తి భయమున్న పిల్లలు దేవుని వారసులు, క్రీస్తు తోడి వారసులు. బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. యెహోవా బహుమానము దేవుని గర్భఫలము మన పిల్లల స్వాస్థ్యము. యెహోవా బహుమానము
ఫలము మన పిల్లల స్వాస్థ్యము. యెహోవా బహుమానము. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకిచ్చిన బిడ్డలను భక్తిలోను విశ్వాసంలోనూ పెంచినప్పుడు వారు ఫలించు ద్రాక్ష వలె భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఒలీవ మొక్క ఈ ప్రపంచంలోని చెట్లన్నీ మాడిపోయి వాడిపోయినా ఒలీవ చెట్టు వాడిపోదు. ఎందుకంటే నోవాహు జలప్రళయం వచ్చినప్పుడు 40 దినములు ప్రచండమైన వర్షం కురిసినప్పుడు మరి అన్ని చెట్లు లాగా ఒలీవ చెట్టు మాడిపోలేదు. ఎందుకంటే తుంచబడిన ఒలీవ మొక్క కొమ్మను తీసుకుని పావురము వాడలో ప్రవేశించింది. మరి గీతాన్ని పాడుతూ దేవుని మహిమపరుద్దాం. సహవాసం ద్వారా దేవుడు లోకంలో నశించుతున్నటువంటి దినాల్లో మరి పాల్ గారిని అలాగే జయశ్రీ గారిని దేవుడు సహవాసం ద్వారా ప్రేమించి ఈ చీకటి బ్రతుకుల నుంచి, విగ్రహారాధన జీవితాల నుంచి దేవుడు విడిపించి ఆ చీకటి బ్రతుకును వెలుగుగా మార్చినటువంటి దేవుడు. ఆయన నిత్యమైన వెలుగుగా ఉండి ఈ లోకంలో ఏ భయమునకు బెదరక నిత్యమైన వెలుగుగా ఉండడానికి దుఃఖ దినాల్లో ఉన్నప్పుడు దేవుడు వారిని ప్రేమించి ఈ యొక్క సహవాసం ద్వారా గొప్ప రక్షణ ఇచ్చినందుకు ఆయన స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుద్దాం. ప్రతిబింబమై ప్రకాశించేదా నీ ప్రేమతోనే పత్రికనై నా నీతి సూర్యుడా శతకోటి సూర్య తేజోమయా అందరూ చప్పట్లు ఈ ఆనందంలో మీరు కూడా పాల్గొని పొందాలని కోరుతున్నాను. రక్షణ ఆనందాన్ని నా నీతి సూర్యుడా శతకోటి సూర్య తేజోమయా నా నీతి సూర్యుడా శతకోటి సూర్య తేజోమయా ప్రతిబింబమై ప్రకాశించేదా నీ ప్రేమతోనే పత్రికనే ప్రతిబింబమై ప్రకాశించేదా నీ ప్రేమతోనే పత్రికనే నా నీతి సూర్యుడా శతకోటి సూర్య తేజోమయా చీకటి బ్రతుకులు అరుణోదయముతో నింపిన దేవా నా చీకటి బ్రతుకులు అరుణోదయముతో నింపిన దేవా
వెలుగై నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నా నీతి సూర్యుడా, శతకోటి సూర్య తేజోమయా, జీవపు వెలుగులు నే పొందుటకు పిలచిన దేవా, ఈ జీవపు వెలుగులు నే పొందుటకు పిలచిన దేవా, నీకై జ్యోతిగా ప్రజ్వరిల్లుటకు నీ ఆత్మతో నన్ను అభిషేకించితివే, నీకై జ్యోతిగా ప్రజ్వరిల్లుటకు నీ ఆత్మతో నన్ను అభిషేకించితివే, నా నిత్య వెలుగై నీ ఉండగా నేను ఎన్నడూ తప్పలను. నా నిత్య వెలుగై నీ ఉండగా నా ఉత్తము సమాప్తమే. నీతి సూర్యుడా, కోటి సూర్య తేజోమయా, తడబడిన నా అడుగులను నిత్య మార్గములో నిలిపిన యేసయ్యా, తడబడిన నా అడుగులను నిత్య మార్గములో నిలిపిన యేసయ్యా, నీ ఉపదేశముతో నన్ను బలపరచి నీ పోలిక నాలో రూపించుచుంటివే, నీ ఉపదేశముతో నన్ను బలపరచి నీ పోలిక నాలో రూపించుచుంటివే, నా నిత్య వెలుగై నీ ఉండగా నేను ఎన్నడూ తొట్టిల్లను. నా నిత్య వెలుగై నీ ఉండగా నేను ఎన్నడూ తొట్టిల్లను. సూర్యుడా, శతకోటి సూర్య తేజోమయా, ప్రతిబింబమై ప్రకాశించరా నీ ప్రేమతో నీ పత్రికై, ప్రతిబింబమై ప్రకాశించరా నీ ప్రేమతో నీ పత్రికై, నా నీతి సూర్యుడా, శతకోటి సూర్య తేజోమయా, నా నీతి సూర్యుడా, శతకోటి సూర్య తేజోమయా.
హలో. పెళ్లి కుమార్తె సిద్ధపడి రానన్నారు. దయచేసి ఇంకెవరైనా బంధుమిత్రులు, స్నేహితులు, అభిమానులు బయట ఉన్నట్లయితే దయచేసి అందరూ లోపలికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. మన చైర్స్ ఇక్కడ ఉన్నాయి, ఏర్పాటు చేయబడి ఉన్నాయి. కాబట్టి బయట ఉన్నటువంటి వారందరూ లోపలికి వచ్చి కూర్చోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. అందరూ వచ్చారా? వచ్చారా? బాబు వచ్చాడా? సురేష్ గారు పెళ్లి కుమార్తె వస్తున్నారు. దయచేసి మీరు రెడీగా ఉండాలి. హలో. శ్రీమానేలు గారు ప్రార్థన చేస్తారు. మైకులో చేస్తారు. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనాని వాణ్ణి పగలరా. వరదూతలైనాని 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 వాణ్ణి పగలరా. పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా. పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా. నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ. నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ తనయోడ నరరూపధారుడ. పరిశుద్ధ తనయోడ నరరూపధారుడ. నరులను రక్షించు కరుణా సముద్ర. నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనాని వాణ్ణి పగలరా.
ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, గంటా వారి వివాహానికి మిమ్మల్ని అందరం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మన మధ్యలో దేవుని సేవకులు అలాగే అమ్మగారు కూడా ఉన్నారు. వేదిక మీద మరి పెళ్లి కుమారుడిగా సిద్ధపడి పెళ్లి కుమారుడిగా వచ్చినటువంటి సునీల్ని బట్టి అలాగే నయోమిని బట్టి కూడా పెళ్లి కుమార్తె నయోమిని బట్టి కూడా దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తూ వివాహ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. దయచేసి వచ్చినటువంటి వారందరూ కూడా మీ మీ సీట్లలో కూర్చోవాలని మనం చేస్తున్నాం. దయచేసి ఎవరో నిలబడొద్దు, మీకు వేయబడినటువంటి సీట్లోకి వచ్చి మీరు కూర్చోవాలని మనం చేస్తున్నాం. వెనకాల ఆడవాళ్ళు అడుదిరి కూర్చున్నారు, దయచేసి ముందుకు రండి. ముందు మీ కొరకు సీట్లు ఖాళీగా ఉన్నాయి, కొద్దిగా ముందుకు రండి అన్న. సరే, మంచిది. ఈ సమయంలో వివాహ కార్యక్రమాన్ని మనము ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ప్రభుదాస్ గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మరి దేవుని దాసులు, మన సహవాస నాయకులు వారి యొక్క ఆధ్వర్యంలో వివాహాన్ని దేవుడు జరిపిస్తూ ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, దేవదూతలు తొంగి చూసినట్లుగా వివాహాన్ని మీరు జరిగిస్తూ ఉన్నారు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ సన్నిధిలో ప్రభా నూతనముగా జతపరచబడుచున్న ఈ బిడ్డలను మీరు దీవించండి. కూడి వచ్చిన బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయభిలాషులు, రక్త సంబంధులందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వివాహ కార్యక్రమం ఘనముగా, మర్యాదగా, నీ ప్రేమపూర్వకముగా మీరే వివాహములో ఉండి, నాయన కానాను వివాహములో మీరున్నారు ప్రభా. మీరు వివాహంలో ఉండండి, ఆది నుండి అంతవరకు మీరే జరిగించండి. ఘనత, మహిమ, ప్రభావములన్నిటినీ కూడా మీరు పొందండి. నీ కృపకు పాత్రులుగా చేయండి. నీ సన్నిధి, నీ ప్రసన్నతలు, నీ కాపుదల భద్రత, మీ క్షేమములు, మీ అధికారములు, ఆధిపత్యములు, నీ ప్రధాన శక్తి, నీ బలము, నీ ప్రభావం, మహిమలతో నింపమని సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో వివాహం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగములను చదువుగా విందము. మొట్టమొదటిగా ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని పెద్దలు హరికృష్ణ గారు దేవుని వాక్యాన్ని చదివి వినిపిస్తారు. అలాగే 2వ వాక్య పాఠ భాగము అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి చివరి వరకు ఉన్నటువంటి భాగాన్ని పాస్టర్ ఇమ్మానుయేల్ గారు చదివి వినిపిస్తారు. 3వ భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 11 వచనాలు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి రత్నకుమార్ గారు దేవుని వాక్యాన్ని చదివింపాలని మనం చేస్తున్నాం. అనంతరము ప్రార్థన గోదావరిఖంలో పరిచయం చేస్తున్నటువంటి సంజయ్ రాయ్ గారు ప్రార్థన చేస్తారు. ఎఫెసీ పత్రిక ఆదికాండము 2వ అధ్యాయం 18 నుండి 24 వరకు చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని వద్దకు వారిని రప్పించెను. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు, అతని పక్కటెముకల్లో ఒక దాన్ని తీసి ఆ చోటన మాంసంతో పూడ్చివేసెను.
తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు. ఈ వాక్యము మన వెనుకలో దేవుడు దీవించును గాక. రెండవ భాగముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 33వ వచనం వరకు చదువుకుందాం. ఎఫెషియన్స్ 5th చాప్టర్ 22 to 33 వర్సెస్. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు. జాన్ చాప్టర్ 2 verse 1 to 11. 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగాను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయడనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన ఎద్దుకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకుడికే తెలిసింది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమగల ప్రభా, మీ నామనకు స్తోత్రములు. ఈ మంచి శుభ సమయంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క ఏర్పాట్లన్నిటి కొరకు
ఈ నూతనంగా జతపరచబడిన బిడ్డల కొరకు మీకు వందనాలు. ఈ సమయంలో మా మధ్య దైవజనులను దైవజనరాలను కూడా మా మధ్య ఉంచినారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వీరు వేరు వేరు చోట్ల పుట్టినప్పటికీ వేరు చోట్ల పెరిగినప్పటికీ నాయన విచిత్రముగా ప్రభా మీ సంకల్పంలో వీరిని జతపరుస్తున్నందుకే వందనాలు. ఈ శుభ సమయంలో మీరు కూడా మా మధ్య నుండి ఈ కార్యక్రమంతో నాయకత్వం ఇచ్చి నడిపిస్తున్నందుకు మరి ఒకసారి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా ఇక్కడ జరుగుతున్న ప్రతి సందర్భము, ప్రతి కార్యము, ప్రతి మాట కూడా విని వారందరికీ, వచ్చిన వారందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా చేసి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామం బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. For the readings in Word of God from Genesis, Ephesians and John. ఈ సమయంలో ఒక పాట, ప్రత్యేకమైనటువంటి పాట మన మధ్యలో ఉన్నటువంటి మ్యూజిక్ టీమ్ వారు ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి వినిపిస్తారు. వివాహ మహోత్సవానికి ఇచ్చేసి మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైన వందనాలు, అలాగే నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సన్ని వివాహ వేడికి రావడం చాలా సంతోషం. వివాహ గీతంతో దేవుని స్తుతించుదాం. తోడుగా అండగా ఒకరికి ఒకరై నిలవాలని స్వాగతం. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటౌవగా, పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటౌవగా, స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుడ స్వాగతం, నీ సతిం చేరగా నవవరుడ స్వాగతం, నీ పతిం చేరగా నవవధువ స్వాగతం. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో
నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండ మేలనే ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఇలలో ఒకటిగా నిలవాలని. నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండ మేలనే ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఇలలో ఒకటిగా నిలవాలని. తోడుగా అందగా ఒకరికి ఒకరై నిలవాలని. తోడుగా అందగా ఒకరికి ఒకరై నిలవాలని. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుడ స్వాగతం. నీ పతి చేరగా నవవధువ స్వాగతం. నీ సతి చేరగా నవవరుణ స్వాగతం. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో భువిలోన మీరిరువురును ఒకరికి ఒకరై బ్రతకాలని. పరమందున ప్రభు సన్నిధిలోన స్థానమును మీరు పొందాలని. ఈ భువిలోన ఒకరికి ఒకరై బ్రతకాలని. పరమందున ప్రభు సన్నిధిలోన స్థానమును మీరు పొందాలని. ప్రభువుతో ప్రతిక్షణం వెనుదీయక మీరు సాగాలని. ప్రభువుతో ప్రతిక్షణం వెనుదీయక మీరు సాగాలని. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుడ స్వాగతం. నీ సతి చేరగా నవవరుడ స్వాగతం. నీ పతి చేరగా నవవధువ స్వాగతం. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుడ స్వాగతం. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుడ స్వాగతం. చక్కటి పాట పాడి వినిపించినటువంటి మ్యూజిక్ టీ సందేశాన్ని మనకు అందిస్తారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.
అన్ని విషయములలో మానవ సమాజంలో ఈనాటి వ్యవస్థలో అతి ప్రాముఖ్యమైన సమయము, ప్రాముఖ్యమైన అంశము మానవ జీవితంలో వివాహము. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఈ మాట మానవుడు చెప్పిన మాట కాదు, దేవుడే పలికిన మాట. నడు ఒంటరిగానుట మంచిది కాదని దేవుడు యోచించి సాటి అయిన సహాయముగా పురుషుని కొరకు స్త్రీని నిర్మాణం చేసి జతపరిచినాడు. మనకే అర్హతను అందించగలిగినటువంటి పాత్ర వివాహ పాత్ర. ఇప్పుడు నాకు దరిదాపు 55-60 సంవత్సరాల క్రితము నా వివాహ సంబంధంగా ప్రదానం చేయబడింది. ఇంకా పెళ్ళి కాలేదు. కానీ భౌతిక ప్రపంచంలో భౌతిక దేహముల మధ్య 50 సంవత్సరాల క్రితము అమ్మగారికి నాకు వివాహము జరిగింది. ఈ వివాహములో నేను పోషించవలసిన పాత్ర భర్త పాత్ర. ఈ పాత్ర తాత్కాలికమైన పాత్ర, కానీ ప్రదానం చేయబడిందని చెప్పినానే ఆ ప్రదానం చేయబడినటువంటి దానిలో నేను వివాహమునకు సిద్ధపడవలసి ఉన్నాను. దానికి క్వాలిఫికేషన్ ఏమిటంటే పెళ్లి కుమార్తెగా క్వాలిఫై అయినట్లయితే ఆ క్వాలిఫైడ్ కుమార్తెనే దేవుడు వివాహము చేసుకుంటాడు. మరి క్వాలిఫైడ్ పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి అంటే దానికి విద్యను అభ్యసించాలా. ఆ విద్య ఎన్ని సంవత్సరాలు అంటే నా మట్టుకు నేను రక్షించబడి దరిదాపు 50-60 వివాహమై 50 సంవత్సరాలు అయింది. కాబట్టి 50 సంవత్సరాలు అయింది నేను కాలేజీలో చేరి, స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చేరి. ఏంటా స్కూల్ అంటే పెళ్లి యేసు ప్రభువునికి పెళ్లి కుమార్తెగా ఆయనకు అంగీకరించబడడానికి తగిన యోగ్యతను సంపాదించుకోవడానికి ఈ 50 సంవత్సరాల నా ఇక్కడ వివాహ జీవితంలో ఐఎమ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్ ఫర్ ద వెడ్డింగ్ విత్ క్రైస్ట్. కాబట్టి ఈ వివాహములు, ఈ భౌతిక వివాహములు ఏ ట్రయల్ వివాహములు మాత్రమే. ఈ జీవితకాలం అంతటిలో కూడా ఆ పెళ్లి కుమార్తెగా ఎలా ఉండాలి అనే దాన్ని నేర్చుకోవడానికి ఈ వివాహ జీవితం అంతటి కాలము సిద్ధపాటు కాలముగా భావిస్తున్నాను. అయితే నేను డబల్ పాత్ర పోషించాల్సి వచ్చింది. ఒకటి ఏంటంటే 50 సంవత్సరాల నుంచి భర్త స్థానంలో ఉండవలసి వచ్చింది, భర్తగా యాక్ట్ చేయవలసి వస్తుంది. కానీ ఇది తాత్కాలికము. 50 సంవత్సరాలు భర్తగా యాక్ట్ చేసి ఇంకెంతకాలం ఉంటానో అంతకాలం భర్తగా యాక్ట్ చేసి అకస్మాత్తుగా మరి ఆ యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పెళ్లి కుమార్తెగా వెళ్ళాలి అంటే ఐఎమ్ సారీ అన్నట్లుగా, తూచ్ అన్నట్లుగా, మిస్టేక్ అన్నట్లుగా భర్తగా యాక్ట్ చేస్తే అక్కడ పాత్ర దెబ్బతింటుంది. అందుకనే నేను నేర్చుకుంటున్నాను 50 సంవత్సరాల నుంచి. ఏమిటి అంటే పరలోక రాజ్యంలో పెళ్లి కుమార్తెగా నేను అంగీకరించబడాలి అంటే ఇక్కడ ఆ పెళ్లి కుమార్తెగా ఉండడానికి తగిన ట్రయల్స్ అనేటువంటి ఆ ప్రిపేర్డ్ టైముగా ఈ 50 సంవత్సరాల వివాహ జీవితమును నా జీవితం ఎలా భావించుకుంటున్నానంటే భర్తగా యాక్ట్ చేయడం కంటే భార్యగా ఎలా యాక్ట్ చేయాలో, దాన్ని ఎలా కృతజ్ఞత సంపాదించుకోవాలో అనే కోణములో ఆ భక్తిలో నేను ముందుకు సాగటకు ఇటు ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉంటున్నాను. అయితే ఈ సందర్భంలో సునీల్ నయోమి ఇలా వివాహ వేడుకలో మనం కూడుకొని ఉన్నాము. నయోమి నాకు చాలా ఇష్టమైన పిల్ల. అంటే సునీల్ ఇష్టమా కాదా అంటే దగ్గరవాడు మనవాడే, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడే అన్నట్లుగా నేను ఎందుకు ఈ పాపను ప్రేమిస్తున్నాను అంటే నాయన వాళ్ళు వేసిన పునాది యొక్క సేవా పరిచర్య. నాయన నూజుడికి వెళ్ళమని చెప్పినారు. ఆయన నూజుడికి వచ్చే సేవను ప్రారంభించిన ప్రారంభ దినాల్లో మన ముద్దుడి సంజారం ఇమానుయేలు యొక్క తాతగారి యొక్క ఇంటిలో మమ్మల్ని నాన్నగారు వాళ్ళని చేర్చుకుని అక్కడ వారు స్థానం ఇచ్చి ఇక్కడ ఉండటం సేవ చేయడానికి ప్రారంభ దినాల్లో సహాయపడ్డారు.
ఈ సేవకి ఇవ్వబడిన వాగ్దానముల ఫలితముగా నేను కూడా, మేము కూడా, మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా సేవా పరిచయంలో ప్రవేశించున్నాము. మా నాన్నకి 4 బిడ్డలు, 4 సేవ చేయడం వారు ఆశించారు. నాకు 7 పిల్లలు. నాకు అమ్మగారికి ఉన్న ఆశ 7 పిల్లలకు కూడా సేవ చేయాలి, సమైక్యమైనటువంటి మనసుతో సేవ చేయాలి, దేవునికి రాజ్యమును కట్టాలి, దేవునికి రాజ్యమును వ్యాప్తి పరచాలా. భూగోళం అనే గోళము ఎంత ఉన్నదో ఒక చిన్న బంతి అక్కడ పెట్టి ఆ బంతి మీద చిన్న పురుగునెక్కిస్తే ఒక 5 నిమిషాల్లో ఆ పురుగు ఆ గోళము ఆ బంతి అంతటిని రౌండప్ చేసేస్తుంది. అలాగే దేవుడు సృష్టించిన భూమండలము ఒక గుండ్రదిగా ఉంది కాబట్టి ఇందున్నటువంటి ప్రపంచంలో అనేక దేశములు, అనేక ఖండములు ఇక్కడ ఉన్నాయి. కానీ ఈ సేవా పరిచర్య దేవుడు ఎలా వర్ధింప చేస్తున్నాడు అంటే, నూజివీడు నుండి ఈ జిల్లా నుండి అనేక జిల్లాలలోనికి, రాష్ట్రములోనికి, రాష్ట్రాలలోనికి, దేశములలోనికి, ఖండాలలోనికి సైతము కూడా ఈ సేవ వృద్ధి పొందడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క సహవాసము అడుగులు వేస్తూ ఉన్నది, ముందుకు నడుస్తూ ఉన్నది, సువార్తను ప్రకటిస్తూ ఉన్నది, ఆత్మను సమకూరుస్తూ ఉన్నది. అట్టి ఆత్మలో ఈ ఆత్మ ఒకటి. ఐ అప్రిషియేట్ అండ్ లవ్. కాబట్టి అనేక దేశంలో ఈ సువార్త వెళ్ళుచు ఉన్నది, అనేక ఖండాలలోని కూడా ఈ సువార్త వెళ్ళుచు ఉన్నది, విత్తనము విత్తబడుచున్నది. అనేక స్థలాల్లో సార్వత్రిక సంఘములో ఒక అంకురముగా ప్రవేశించే ఆత్మలను సంసిద్ధము చేయడానికి ఈ సేవా పరిచర్య పూనుకొని ఉన్నది. ఇది మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. ఈ సహవాసమైన సేవకులు, విశ్వాసులైన వారు అనేకులకు మాతో కూడా కలిసి నాయన వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని ఆధారం చేసుకొని మాతో కూడా సహకారులుగా ఉంటూ కష్టాలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, లేమిలో కూడా అనేక సందర్భాల్లో కలిసి పని చేస్తూ ఉన్నటువంటి ఫలితముగా ఈ సహవాసం ముందుకు సాగుతున్నది. ఈ కోణంలోనే ఇక్కడ నేషనల్గా మాత్రమే ఆత్మీయ పరిచర్య కాదు, ఇంటర్నేషనల్గా సేవ పరిగుతున్నది. ఇంటర్నేషనల్గానే కాదు, చివరకు హెవెన్లీ మ్యాచ్ అన్నట్లుగా అక్కడ ఆ బంధము కొరకు ఈ యొక్క ఖండముల అన్నిటిలో కూడా సువార్త వ్యాప్తి చెందుతున్నది. ఈ కోణంలోనే ఇక్కడ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ వివాహము జరుగుతున్నది. ఈ వివాహము చాలా ఘనమైనది. ఈ వివాహము వెనుకున్న సంకల్పము, ఉద్దేశము తల్లిదండ్రులు కన్న తల్లిదండ్రులు కాదు కానీ, లేక వారి యొక్క ఉద్దేశములు కాదు కానీ, దేవుని యొక్క సంకల్పము మేరకు ప్రభువు వారి కుటుంబాన్ని రక్షించుకున్నారు, ఈ బిడ్డలను కూడా రక్షించుకున్నారు. వారి విశాలమైన దృష్టితో దేవుని చిత్తమునకు వారు కొండలతోటి కన్నులెత్తి దేవునికి చిత్తముతో చూచి వారు ఈ వివాహమునకు సిద్ధపడినట్లుగా, జతపరచబడ్డకు, ఐక్యపరచబడ్డ కనబడుతుంది. వెలిచూపు చేత కాదు, అక్షరము లాంటిది కాదు, ఆత్మ చేత నడిపించబడినటువంటి వారే ప్రపంచమంతటిలో కూడా సువార్త వ్యాప్తి చెందాలన్న కోణములో, ఆ ఆశతో, ఆ ఆలోచనతో దేవుడు తానే ఈ యొక్క వివాహాల వెనుక ఉండి వ్యక్తులను సమకూరుస్తూ, ఆత్మను సమకూరుస్తూ వివాహాలు జరిగిస్తున్న ఉద్దేశము ఈ సహవాసం సేవ పరిచర్య ప్రపంచమంతటిలో కూడా వ్యాప్తి చెందాలని, కుటుంబాలు కట్టబడాలని, యువత యువకులు మారాలని, దేవుని రాజ్య వ్యాప్తిలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ముందు సాగిన ఉద్దేశంతో ఈ యొక్క బంధము ఏర్పాటు చేయబడుచున్నది. కాబట్టి ఈ వివాహము చాలా ఘనమైనదిగా మనం భావించవలసిన వారమై ఉంటున్నాం. కానీ ఈ విషయాన్ని మీరు గమనించండి, వివాహము అన్ని విషయంలో ఘనమైనది. కానీ ఈ యవన బిడ్డలైన వారి యొక్క సంకల్పము, వారి యొక్క యోచన కాదు. ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ కార్నల్ మైండ్ ఆర్ కార్నల్ డిజైర్. శరీర ఇచ్ఛను బట్టి కాక, శరీర మనసును బట్టి కాక, శరీర ఆలోచన బట్టి కాక, అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్, వీటన్నిటికన్నా మిన్నగా దేవునికి చిత్తము అనే దాన్ని నేను ఒక చిన్న ప్రసంగంలో మాట చెప్పాను. లాభమా నష్టమా దేవుని చిత్తమా, లాభమా నష్టమా దేవుని చిత్తమా.
క్రైస్తవ జీవితానికి మూలాంశము, దాని సారాంశము, అందున దైవాంశము. లాభము నష్టము కాదు, కానీ ఈ రెండింటిని మధ్య తడబడుచున్న విశ్వాసులుగా మనం ఉన్నట్లయితే మనం దేవునికి రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. కానీ లాభమా నష్టమా అనేటువంటి వాటి మధ్య తడబడుచు నిర్ణయాలు తీసుకోవడానికి మనుషులు ఆశిస్తున్నట్లయితే, అటు నిర్ణయాలనే ఆపరుదులను తీసుకున్నట్లయితే అట్టి వారి ఆత్మను వారు రక్షించుకుంటా అసాధ్యముగా ఉంటుంది. అట్టి వారి దేవుని రామను మహింపరచుట అసాధ్యంగా ఉంటుంది. కాబట్టి లాభ నష్టముల మధ్య ఆ కొట్టుమిట్టాలో లాడుచున్నటువంటి నిర్ణయాల కొరకు కింద మీద పడేవారుగా నుండక మనం అందరము కూడా మన విషయంలో, మన బిడ్డలైన వారి విషయంలో ఆ దేవుని చిత్తము అనే దాన్ని నిరీక్షిస్తూ అట్టి కోణంలో సాగిపోటకు ప్రభు మనకు సహాయం ఇచ్చాను గాక. అట్టి వాళ్ళ బిడ్డలు ఒకరుగా చేస్తూ వారి దాంపత్య జీవితంలో వారిని ఐక్యపరుస్తుండగా వారి తమ భావి జీవితంలో అనేక దేశములలో, అనేక ప్రాంతములలో దేవునికి చిత్తానుసారమైన స్థలాల్లో దేవునికి రాజ్య వ్యాప్తిని స్థాపించడానికి విస్తరింప చేయడానికి కోణములో ఆయుధములుగా లేక సాధనములుగా, పాత్రలుగా దేవుడు వారిని దీవించి ఆశీర్వదించి ఈ వివాహం ఘనమందుగా చేయునుగాక. ఆమేన్, ఆమేన్. దైవవాక్య సందేశాన్ని మనకును అలాగే నూతనముగా జతపరచబోచున్నటువంటి సునీల్ నయోమిని ఉద్దేశించి దేవుని మాటలు తెలియచేసినటువంటి దేవుని దాసులు ఐజాక్ అయ్యగారికి మన వివాహం పక్షముగా ఇక్కడ ఉన్నటువంటి మనందరి పక్షముగా అయ్యగారికి వందనాలు తెలియచేస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహానికి సమయం అవుతుంది. మరి ఈ సమయంలో ఈ వివాహాన్ని మనము ప్రారంభించుకుందాం. దానికి ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి ఆర్కెస్ట్రా వారు ఒక పల్లవి, ఒక చరణం పాడిన తర్వాత వివాహాన్ని కార్యక్రమాన్ని మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము. మనుష్యులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము. మనుష్యులకిది అసాధ్యము. జగతి కన్నమునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నమునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈరురి హృదయాలలో కలగాలి భావము. కలగాలి భావము. దాని సంతోషము. ఇది దేవుని నిర్ణయము. మనుష్యులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము. మనుష్యులకిది అసాధ్యము. ఏదేను వనమందు
ప్రభు స్థిరపరచిన కార్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ప్రభు స్థిరపరచిన కార్యము. పెండ్లి కుమార్తె లేచి నిలబడాలని మనం చేస్తాం. We welcome everyone to the wedding ceremony of Sunil and Naomi. We thank you for coming here, and even everyone who is watching online, even from Sri Lanka, we welcome. Now the bride and groom will stand for their vows. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రత్యేకంగా ఈ సమయంలో వివాహానికి విచ్చేసినటువంటి మీ అందరికీ, అలాగే చక్కటి దైవవాక్య అందించినటువంటి దేవుని సేవకులకు, ప్రత్యేకంగా ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించినటువంటి దేవుని సేవకులకు, ఐజాక్ అయ్య గారికి, అలాగే కుటుంబానికి, పాల్ గారి కుటుంబానికి కూడా ఇక్కడ చేరిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరోసారి శుభవందనాలు తెలియచేస్తున్నాం. మరి ఈ వివాహము మనందరికీ తెలుసు. మరి గంటా సునీల్ అలాగే నయోమి. మరి నయోమి శ్రీలంక వాస్తవ్యురాలు కాబట్టి కొద్దిగా ఇంగ్లీష్లోను తెలుగులోను వీటిని జరిగించాలని మేము ఆశపడుచున్నాం. కనుక కొద్దిగా సమయం అవుతుంది. మీరందరూ కూడా కొద్దిగా ఓపికతో కూర్చోవాలని మనం చేస్తున్నాం. We thank you once again for everyone who is here and also who is watching online. I especially thank Pastor Isaac Pandi for giving me this opportunity in officiating this marriage. I also thank you, Brother Paul and his family, and also Naomi's parents for giving me this opportunity. ఈ సమయంలో 4 ప్రాముఖ్యమైనటువంటి వివాహ ఉద్దేశాలని నేను తెలియచేయాలని ఆశపడుచున్నాను. ప్రత్యేకంగా సునీల్, సన్నీ అలాగే నయోమి మీరు వినాలి. దేవుడు ఎందుకు మీ ఇద్దరిని ఈ రీతిగా జతపరచబోచున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకుని దేవుని యొక్క ఉద్దేశాన్ని మీ జీవితాంతం కూడా వాక్యానుసారంగా మీరు ముందుకు సాగిపోవాలని ఈ సమయంలో వివాహాన్ని ఉద్దేశించి మీ ఇద్దరికి తెలియజేస్తున్నాను. 4 ప్రాముఖ్యమైనటువంటి వివాహ ఉద్దేశాలని మీకు తెలియజేస్తాను. I request Sunil and Naomi to listen to these 4 important issues that I am going to teach you, which will be helpful in your marriage life. మొట్టమొదటిగా వివాహం అనేటువంటిది భార్యాభర్త ఇరువురు తమ జీవితకాలం అంతయు ఒకరినొకరు తోడుగా ఉండి కలిమియందును లేమియందును పరస్పర సహాదరణ కలిగించుకున్నట్లు వివాహము నిశ్చయించబడింది. First thing is wife and husband, you need to be helpful to each other in each and every moment of your lives coming forward. రెండోదిగా దేవుడే మానవునందు నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్టు సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుక్తముగా ఉపయోగించుకున్నట్లు వివాహము నిశ్చయించబడింది. Marriage is ordained for the physical desires to be holy in every aspect of life. మూడవదిగా కుటుంబంలోని పిల్లలు జన్మించి దేవుని మహిమార్థమును మన ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాస ప్రేమ జ్ఞానమునందు పెంచబడినట్లు క్రైస్తవ వివాహము నిశ్చయించబడింది. Christian wedding ceremony, Christian marriage is supposed to be holy in the sight of God, and when God gives children, these parents should grow them in his fear that they will live for him. Fear and love and knowledge. Right. నాలుగవదిగా వివాహము ఘనమైనదిగా ఎంచుట ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాదిగా ఏర్పరచబడినట్లు క్రైస్తవ వివాహము నిశ్చయించబడినది. Christian marriage is a value for social foundation. మంచిదండి. ఈ సమయంలో మరి పెండ్లి కుమారుడు తల్లిదండ్రులైనటువంటి వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. You request the parents of the groom. పాల్ గారు, మిస్సెస్ పాల్ గారు, అలాగే పెండ్లి కుమార్తె తరపు నుంచి రాజు గారు
అలాగే అపరంజి గారు దయతో వేదిక మీదకి వచ్చి ఈ సమయంలో కన్యాదానం చేయాలని మనం చేస్తున్నాం నయోమి తరపున. We request Sunil's parents, Brother Paul and his wife, and also on behalf of Naomi, Brother Razu and his wife. రాజు గారు, నయోమి గారు మీకు ఏమవుతారు? అపరంజి గారు చెప్పాలి. ஆன்லைனில் பார்க்குறவங்களும் வந்து ஆக்செப்ட் பண்ணோம். இப்போ நான் தான் அம்மா அப்பா மாதிரி என்னோட ஹஸ்பண்ட் இருக்க போகிறேன். உங்களுக்கு எல்லாருக்கும் சந்தோஷமாக நினைக்கிறேன். నయోమికి సంతోషం. సరే, என்னோட பொண்ணு మాకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తే బాగుంటుంది. మా కూతురు. అది రైట్, వెరీ గుడ్. మరి మీకు సునీల్ సన్నీకి ఇవ్వడం మీ కూతుర్ని మీకు ఇష్టమేనా? ఇష్టమే. రైట్, మంచిది. రాజు గారు కూడా చెప్పాలి. ఇష్టమే. రైట్, వెరీ గుడ్. అమ్మాయి కాదు, పాలు గారు సునీల్ మీకు ఏమవుతాడు? సన్నీ కుమారుడు అవుతాడు కదా. మరి నయోమిని మీ కోడలుగా చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఎంత మనస్ఫూర్తిగా. రైట్, వెరీ గుడ్. అమ్మ మీరు కూడా చెప్పండి. ఇష్టమే. రైట్, అది చెప్పట్లేదు. ఎంత ఇష్టం అని అడిగింది నేను. చాలా ఇష్టం. రైట్ అమ్మా, మీరు పాప కుడి హస్తాన్ని పట్టుకోండి. అన్న మీరు కూడా. సన్నీ గురించి చెప్పాలంటే మరి చంద్రబాబు గారు ఉన్నారు, తర్వాత చెప్తారు. మీరు తీసుకునే వాళ్ళు, అపరంజి గారు ఇచ్చేవాళ్ళు. తీసుకుని చేయి కింద ఉంటుంది, ఇచ్చే చేయి పైన ఉంటుంది. ఓకేనా? అది మీ ఇద్దరు పట్టుకోండి, మీరిద్దరు వదలకూడదు. నయోమి, సునీల్. తాత్కాలికమైనటువంటి తల్లిదండ్రులు వెళ్ళొచ్చు. టెంపరీ. ఈ సమయంలో పెళ్లి కుమార్తె ఎవరో తెలుసా? ఎప్పుడైనా చూసావా? ఏంటండి? రైట్, ఆ పెళ్లి కుమార్తె యొక్క వేలు అనగా ముసుగు తీసి వెనకేస్తారు. ఆ సమయంలో మరి ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా చప్పట్లు కొట్టాలని మనం చేస్తున్నాం. సంతోషంగా ఉన్నవాళ్ళు. సన్నీ పెళ్లి చేసుకుంటున్నాడు, అది మా సంతోషం. చాలా ప్రాముఖ్యమైనటువంటివి అంటారు. ఇవి క్రైస్తవ జీవితానికి, చాలా వారి కుటుంబ జీవితానికి ప్రత్యేకముగా సునీల్ అలాగే నయోమి మీరు వినాలి. దిస్ వాస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ క్రిస్టియన్ లైఫ్. కనుక దేవుడు మీ కుటుంబాన్ని రాబోతున్నటువంటి దినాలలో దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంచాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దీవెన ఆశీర్వాదాలన్నీ కూడా దేవుని వాక్యానికి లోబడినప్పుడు, ప్రమాణాలకు లోబడినప్పుడు మాత్రమే ఆ దీవెన ఆశీర్వాదం మీరు పొందుకుంటారు. కనుక ఈ సమయంలో దేవుని సేవకులు ఎదుట, దేవుని సంఘంలో పెద్దల ఎదుట, సేవకులు ఎదుట దేవునికి ఇష్టకరముగా మీరు ప్రమాణాలు చేస్తారని నేను నమ్ముచున్నాను. కనుక
మీ ప్రమాణాలు చేయడమే కాదు కానీ వాటిని మీరు పోషించుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ఓకే, మ్యారేజ్ ఉద్దేశం ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సునీల్ అంటున్నారు, నా సన్నీ అంటాను నేను. మరి నయోమి శ్రీలంక నుండి బైబిల్ కాలేజీకి ఇక్కడికి తీసుకొని రాబడింది. మేము వెళ్ళినప్పుడు ఆ పాప ఎంతో భక్తిగా మమ్మల్ని వెంబడిస్తూ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఎంతో ఆతిథ్యం ఇచ్చి అనేక విషయాల్లో తన భక్తిని కనపరుచుకుంది. ఆ కోణంలోనే మా వెంటబడి మరి బైబిల్ కాలేజీకి వచ్చింది. వచ్చిన దగ్గర నుండి ఆ బిడ్డ ప్రవర్తన మేము చూసాం. ఆ బిడ్డ ఎల్లప్పుడూ చాలా మంచి ప్రవర్తన కలిగి మంచి బిడ్డగా తల వంచి అలాగా ఎవరు చెప్పినా, చిన్న పిల్లలు చెప్పిన పని అయినా సరే చేస్తూ తనెంతో దేవుని బిడ్డను అనిపించుకుంది. కాబట్టి మేము ఆ పిల్లని మంచి పిల్ల అని చెప్పాం. మరి పాల్గారు జయశ్రీ కూడా అంగీకరించారు. ఆ ప్రవర్తన వాళ్ళ దగ్గరగా చూశారు, వాళ్ళు ఇష్టపడ్డారు. మరి వీడు కూడా చూసి ఉంటాడు. ఎరా అంటున్నాను అనుకోవాకండి, ఒక మనవడు నాకు. ఎదుగో ఈ అయ్యగారికి పెళ్లి చేసింది నేనే. ఆ అయ్యగారు ఏది నెహెమియా. మరి వీళ్ళందరికీ చాలా వరకు పెళ్ళిళ్ళు ఇక్కడ సెట్ చేసి వివాహాలు జరిగించి ఈ సేవ కట్టడానికి అదొక ప్రాముఖ్యమైన విషయం. శ్రీలంక మొట్టమొదటిగా అశోక్ అనే ఆ పిల్లవాడు అడొక మనవడు. మరి వాడి వివాహం జరిగింది ఇక్కడే. అయితే అందరూ ఇంకెవరన్నీ చెప్పనులే చాలా వరకు. అయితే వాడు మొట్టమొదటిగా శ్రీలంక వెళ్ళి సేవను స్టార్ట్ చేశాడు. ఒక చోట కాదు, చాలా చోట్ల సేవ స్టార్ట్ చేశాడు. చిన్నబాబుతో మరి వెళ్ళి ఆ సేవ మరి కొనసాగింపు చిన్నబాబు చేస్తూ మమ్మల్ని కూడా తీసుకెళ్ళారు శ్రీలంక వెళ్ళినప్పుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడో పుట్టింది, ఎక్కడో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, ఇద్దరుగా చేయబడుతుంది. శ్రీలంక వెళ్ళొద్ది, మళ్ళీ తిరిగి ముగ్గురుగా ఇండియాకు వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆశీర్వదించబడాలని నాకు మరి బిడ్డని ప్రార్థన చేసింది మొదలుకొని మరి నా కన్నీరు, మరి ఆ తల్లిదండ్రులు గుర్తొస్తున్నారు. మరి బిడ్డ మనసు ఎలా ఉంటుందో అనే బాధ. మాకైతే సంతోషం, మరి వారు ఎలా ఉన్నారు అనేది మాకైతే అర్థం కాదు. కానీ మరి తమిళ అమ్మాయే ఇక్కడ పోర్షన్ మరి చక్కగా యాక్ట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళకి సంతోషంగా ఉండుంటుంది తమిళ మాటలు విన్నప్పుడు. మరి ప్రియమైన బిడ్డలారా, ఈ వివాహం ఘనంగా జరిపించడానికి దేవుని బిడ్డలకి మంచి అవకాశం ఇచ్చినందుకు
నేను చాలా సంతోషిస్తున్నాను. చూడండి, ఆస్తి కన్నా అండ గొప్పది, ధనం కన్నా గుణం గొప్పది. ఈ లోకంలో నష్టంపై పైలోకంలో లాభం. ఈ లోకంలో నష్టం, పైలోకంలో లాభం. విశ్వాసం అరణ్యాలను నరికివేయాల గల శక్తి గలది. విశ్వాసం అనేది అరణ్యాన్ని నరికివేస్తుంది. కాబట్టి ఎర్ర సముద్రాన్ని దాటించింది, ఎరుకో గోడలు కూల్చింది. మరి ఎన్ని గొప్ప కార్యాలు! దావీదు సింహాన్ని జయించాడు అంటే ఎలా జయించాడు? విశ్వాసమే బలం కంటే విశ్వాసం గొప్పది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంతో అడుగులు వేస్తున్నారు బిడ్డలు. వారి జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, వారిని దేవుడు ఈ రకంగా దీవిస్తూ, వారిని మంచి గుణగణాలు కలిగి వారు సేవలో వర్ధిల్లుతూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, యేసు నామములో మీ అందరికీ వందనాలు. వెళ్ళిపోనా? మరి ఇంకేననుకుంటురా, నేను వచ్చేసాను. మంచిదండి, చక్కటి ఆ విషయాల్ని మరి నయోమిని గురించి తెలియజేశారు. ఆమె సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఆమెను దీవించాలని మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సమయంలో వారు సునీల్ అలాగే నయోమి ప్రమాణాలు దేవుని సన్నిధిలో చేస్తున్నారు. ఈ ప్రమాణాలు మీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటివి. మైకోటి ఇంగ్లీష్లో ప్రమాణాలు చేపిస్తున్నాం. దయచేసి మీరు కూడా వినాలని మనం చేస్తున్నాం. సునీల్, నేను చెప్పినటువంటి మాటలు వెనకాల నువ్వు చెప్పు, సరిపోతుంది. Sunil, take the have the hold from to be. Sunil, take the to be my wedded wife Naomi. Taking Sunil, నేను చెప్పిన మాట వెనకాల చెప్పంత. Sunil, take the Naomi to be my wedded wife, to have and hold from, to have to be hand hold from to have and to hold from this day forward for better woman, better woman, better for worse, for richer and poorer, for richer, for poorer, in sickness and in rich, in sickness and in health, to love and cherish, to love and to cherish, till death do us apart, according to the God's holy ordinance. Right. I Naomi, take this Sunil to be my wedded husband. దగ్గర పెట్టుకొని గట్టిగా చెప్పండి. To have and hold from this day forward for the better and worse, for the rich and poorer, in sickness and in health, to love and to be cherished, still death to us but according to the God's holy ordinance. మీకు తెలుగులో కూడా చెప్తాను, మీరేమనుకోబాకండి. సునీల్ తెలుగులో చెప్పు.
సునీల్ అను నేను, సునీల్ అను నేను, నయోమి అను నిన్ను, నయోమి అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను కాపాడి నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించున్నాను. నయోమి అని నేను, సునీలను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను కాపాడి సంరక్షించుటకై నా భర్తనుగా అంగీకరించుచున్నాను. రైట్, వెరీ గుడ్. అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి. చక్కగా చెప్పింది. రైట్ సునీల్, నయోమిని నీ భార్యనుగా చేసుకోవడానికి ఏం తీసుకొచ్చావు? రింగ్స్ ఏది ఉన్నాయా? మీ చేతులు వదిలిపెట్టండి. ఈ సమయంలో వెడ్డింగ్ రింగ్స్ ఉన్నాయి. వీటి కొరకు ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి మెలోడీ అక్క గారు వచ్చి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. మెలోడీ సిస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు ఆ వెడ్డింగ్ రింగ్స్ కొరకు. Dear Heavenly Father, we just come before you right now, Lord Jesus. God, we just ask that you would bless these rings, Father God. God, as these are a circle, Father, a sign of unity and completeness, God, that they would find unity and completeness, God, that there would be a complete circle, that you would be the center point in their relationship, Father God. God, that you would be the thing that makes them complete without any division or separation, the wholeness that would come forth. And as they put these rings on, that it would be a sign of their commitment to each other and to you to fulfill your purpose and your plans in their lives, Father God. God, that there would be a sign of unity and wholeness, Father God, of your grace and your mercy that would come upon them as they enter into their new life, not as two, but as one, committed in the fellowship and in honoring of your fulfilling your purpose and your plans in their lives. I ask that you would bless these rings and their marriage with your grace and your mercy. In Jesus' name, amen. థ్యాంక్ యూ అక్క. ఈ సమయంలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వారి వివాహానికి సాదృశ్యముగా వెడ్డింగ్ రింగ్స్ మార్చుకుంటున్నారు. ఈ సమయంలో మొట్టమొదటిగా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకు తన వెడ్డింగ్ రింగ్ తొడుగుతారు. I give you this ring. I give you this ring. I give you this ring as my symbol of our marriage. As a symbol of my marriage.
In the name of the Lord. In the name of God. And the Father. And the Father. And the Son. And the Son. And the Holy Spirit. The Holy Spirit. With my body. My body. I honor you. I honor you. What I am. What I am. I give you to you. I give to you. What I have. What I have. I share with you. I share with you. Right. ఈ సమయంలో అలాగే పెళ్లి కుమార్తె కూడా నేను చెప్తున్నటువంటి మాటలు ఫాలో మై వర్డ్స్ అనుగా I gave this ring I gave this ring as my symbol of our marriage as the symbol of my love. in the name of the Lord In the name of the Lord and Father and Father and the Son and the Son and the Holy Spirit. and the Holy Spirit. With my body With my body, I honor you. I honor you. What I am, What I am, I give you to you. I give you. What I have, What I have, I share with you. I share with you. Right. దండలు ఉన్నాయా? ఓకే, దండలు ఉన్నాయా? తీసుకొచ్చాను. I love more.
మరలా మీ ఇద్దరు చేతులు పట్టుకోండి. ఈ సమయంలో సునీలు అలాగే నయోమి వారిద్దరు కూడా సమ్మతించి ఒకరినొకరు అంగీకారంతో అలాగే దండలు మార్చుకోవడం ద్వారా, ఉంగరాలు మార్చుకోవడం ద్వారా వారు తెలిపినటువంటి సమ్మతిని బట్టి వారికి పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడడం అయినది. కాబట్టి వీరిద్దరు కూడా భార్యాభర్తలని ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి వీరిద్దరు భార్యాభర్తలని ప్రకటిస్తున్నాను. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదు, కడకు మీ ఇద్దరైనను ఎడబాయకూడదు. ఇది దేవుని ఆజ్ఞ. రైట్ రైట్ ఈ సమయంలో కూర్చోండి. రైట్ కూర్చోండి. ఈ సమయంలో మనం కొన్ని గ్రీటింగ్స్ విందాం. మొట్టమొదటిగా మరి బీసీ డైరెక్టర్ గారు శ్యామ్ బండి గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి నూతనంగా జతపరచబడినటువంటి పెళ్లి కుమారుడు సునీల్ని బట్టి అలాగే నయోమిని బట్టి వారు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. తర్వాత పాస్టర్ గారు రెవరెండ్ జోనాథన్ అయ్య గారు కూడా మన మధ్యలో ఉన్నారు. చాలా సంతోషం. వారు కూడా నూతనమైనటువంటి వధువులను ఉద్దేశించి గ్రీటింగ్స్ తెలియచేయాలని ఇద్దరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క వివాహ వేడుకకు విచ్చేసినటువంటి మీ అందరికీ, మరి ఇక్కడ ఇప్పటి వరకు ఇద్దరు వ్యక్తులుగా ఉన్నటువంటి సునీల్, It's a very tough thing to bring two hearts together. But today, two hearts have come together. And it's more difficult to bring two nations together. Two nations have come together. Now I remember these two countries once were called India. But two continents coming together is very, very difficult. It happened some years back, and before such couple bring greetings to these people, let us all give big clap to that couple. Who are there? Sam Bundy and Melody. I ask both of them to come here. They are together, not as people, they are together as two continents. And these are together as two countries. You don't know, I don't know how much it will be difficult to bring two continents together, two nations together, two cultures together. Lot of times I feel Melody has sacrificed a lot to accept my cousin. Isn't it, Melody? We all thank you. We all thank you. Always we are thankful to you for accepting this. And this is a good example for each of you to adjust, to sacrifice, to stay in the presence of the Lord. How wonderful it will be. It will be wonderful, like that couple. Now they both will tell you something. They greet you. I am not worthy. They will greet you. Now it's their time. Let us all give once again a big hand. ఎవరికి మీరు చప్పట్లు కొట్టి సంతోషాన్ని తెలుపుతున్నది? మెలోడీ శామ్లు ఒకటై వారి సంస్కృతులు భిన్నమైన వారు ఒకటిగా ఉండి చక్కగా అందరికీ ఆదర్శవంతులుగా ఉన్నందుకు మరోసారి అందరూ చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. సరే, ఇప్పుడే జోనాథన్ గారు చెప్పినట్లుగా రెండు ఖండాలు, టూ కాంటినెంట్స్, మేమిద్దరం కూడా ఒకటిగా అవ్వటం అనేది, అది దాన్ని బ్యాలెన్స్ చేయటం అనేది మా గొప్పతనం కాదు, కానీ ఇట్స్ ఏ గాడ్స్ వర్క్. దేవుడు ఈ యొక్క కార్యాన్ని తలపెట్టినప్పుడు మనకి అది అసాధ్యంగానే ఉంటుంది. 100% అది అసాధ్యమే, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. బట్ దేవుని యొక్క కృపలో అది దేవుడు సాధ్యం చేయగలిగినాడు. సో కొద్ది రోజుల ముందు నేను సన్నీకి ఈ విషయాలు చెప్పాను. సన్నీ, నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఇటువంటి సిచ్యువేషన్స్లో నీవు ఇట్లా ఉంటే దానిని నువ్వు దేవుని మీద ఆధారపడినట్టయితే దీన్ని నువ్వు బ్యాలెన్స్ చేయగలుగుతావని చెప్పేసి కొన్ని విషయాలు నాకు ఎక్స్పీరియన్స్ నుంచి తనతో చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇద్దరు
వివిధ దేశాలు ఇద్దరు వ్యక్తులుగా, ఇద్దరు ఇండివిజువల్స్గా వాళ్ళు జీవించి మరి దేవుని యొక్క ప్రణాళికలో, దేవుడు సహవాసానికి ఇచ్చినటువంటి వాగ్దానములో వారి ఇరువురిని కూడా పెద్దలు సహవాసము మరి ఒకరిగా చేయటానికి ఈ యొక్క వివాహ బంధం అనేటువంటి కార్యక్రమం ద్వారా మరి మీ ముందుకు తీసుకురావటం జరిగింది. మరి ఈ యొక్క వివాహ బంధంలో ఈరోజు వారిద్దరు ఇద్దరుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఇరు దేశాల్లో చెందినటువంటి వ్యక్తులు ఈరోజు ఒకరిగా మరి మన ముందుకు ఇక్కడ వివాహ బంధం ద్వారా ఒకరిగా చేయటం జరిగింది. కాబట్టి వీళ్ళిద్దరితో కూడా నేను సన్నీ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. చాలా చిన్నవాడు, తన యొక్క చిన్నతనం నుంచి తను ఎట్లా ఉండేవాడు, ఎట్లా అల్లరి చేసేవాడు, ఎట్లా అన్నీ చూసేవాడిని. సేమ్ టైం మరి నయోమికి కూడా నేను శ్రీలంక వెళ్ళినప్పుడు తనతో కలిసి నేను శ్రీలంక వెళ్ళి ఎయిర్పోర్ట్లో దిగ్గానే వీళ్ళిద్దరూ నేను ఒకే కారులో అనుకోకుండా కలిసి ఆ శ్రీలంకలో ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాం. తీరా మేము ముగ్గురు బయలుదేరిన తర్వాత ఎయిర్పోర్ట్లో దాటి బయటకు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి ఆపేశారు. సో ఆల్మోస్ట్ ఒక 2 hours ఎక్స్పీరియన్స్ అక్కడ ఉండి ఆ సిచ్యువేషన్స్ డీల్ చేస్తూ మరి ఆ యొక్క 10 దినాలు ఆ విధంగా అందరితో కలిసి వీళ్ళిద్దరు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ నయోమిని చూడటం, తను అబ్జర్వ్ చేయటం అనేది జరిగింది. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. వాళ్ళిద్దరూ కూడా వివిధ దేశాలకు చెందిన వివిధ మనస్తత్వాలు కలిగిన వారుగా ఉన్న దిస్ ఈజ్ ఎ గాడ్స్ ప్లాన్. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక. మరి వీరిద్దరు యొక్క వివాహ బంధములో దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, సహవాసానికి దేవుడిచ్చినటువంటి వాగ్దానము, దాని యొక్క నెరవేర్పు ఉంది అని నమ్ముతూ మరి వాళ్ళిద్దరూ ఏకం చేయబడినారు. మరి ఈ యొక్క వివాహ బంధం ద్వారా వారిద్దరూ దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క చిత్తాన్ని, సహవాసం యొక్క ఆలోచనను వీరు ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తులుగా మన పితలకు ఇచ్చిన వాగ్దానాన్ని వారు నెరవేర్చడానికి వారి యొక్క అడుగులు ముందుకు వేయనట్లుగా వారు వారి యొక్క వివాహ బంధంలో వ్యక్తిగతంగాను ఆత్మీయంగాను మరి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క ప్రణాళికను వారి యొక్క బంధం ద్వారా వారు నెరవేర్చినట్లుగా దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు వారితో మెండుగా ఉండినట్లుగా మరి కోరుకుంటూ ఈ యొక్క మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్, బోత్ ఆఫ్ యూ, సన్నీ అండ్ నయోమి. ఈ సమయంలో యోనాథాన్ గారు 2 గ్రీటింగ్స్ వాళ్ళ గురించి చెప్పారు. It's so nice to stand before you again to greet the newlywed couple, Sunil and Naomi. I don't know how it happened. Last night I was reading about a great televangelist in the United States of America, Charles Stanley. When I was reading about him, till 5 o'clock in the morning I was reading about him, and I found how difficult it is for children of God to manage everything with the wife, with the children and the congregation. Though we would grow to any height, still we have complications. I did not want to talk much about these things, but you need to understand this. You know, me and my wife, we are one blood. You are different, entirely different. So every moment, you have to sacrifice, both of you. This is the only thing I can tell you. You have to see the picture of Jesus Christ on the cross of Calvary. And let me tell one more thing. Anna and sister, I ask you to understand your daughter-in-law, not according to your measures, but according to her measures. So also your people should understand him not according to your parameters, but according to his. It's very difficult. When you get into other culture, it will be very, very difficult.